హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మటన్ గ్రేవీ కర్రీ ఇలా చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి, అంత బాగుంటుంది. రాగి సంగటి, మటన్ గ్రేవీ, లివర్ ఫ్రై కాంబినేషన్ సూపర్ ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మటన్ గ్రేవీ కర్రీ కోసం 1/2 kg వరకు మటన్ తీసుకున్నాను. 150 గ్రామ్ వరకు లివర్ పీసెస్ తీసుకున్నాను. చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం, 3 పెద్ద సైజ్ ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. 2 టమాటాలను కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. కొన్ని జీడిపప్పు, బాదం పప్పును నానబెట్టుకొని గ్రైండ్ చేసుకొని, 2 టీ స్పూన్ల ధనియాలు, చూపిస్తున్న బిర్యానీ స్పైసెస్ అన్నీ తీసుకోవాలి. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవన్నీ తీసుకొని ఫస్ట్ మసాలాలని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దోరగా వేయించుకొని మిక్సీ పట్టేయాలండి. ఇలా లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేయండి. తర్వాత అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, 3 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకున్నాను. కావాలంటే ఆయిల్ ఒకటే అయినా యూజ్ చేయొచ్చు. తర్వాత ఇందులో ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేస్తే ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవుతాయండి. ఇలా కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇంకో నిమిషం పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మటన్ ముక్కలు వేసుకోవాలి. మటన్ ముక్కలు వేసుకొని 5 నిమిషాలు హై ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా 5 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కట్ చేసుకున్న టమాటాలు అనేవి వేసుకోవాలి. టమాటాలు వేసుకొని 2 నిమిషాలు టమాటాలు మంచిగా మగ్గే వరకు ఇంకో 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మసాలా పొడి, 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల కారం తీసుకున్నాను. స్పైసీగా కొంచెం తక్కువ తినేవాళ్ళు 1 టీ స్పూన్ వరకు తీసుకోవచ్చు. ఇలా ఇంకో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలండి. ఇలా 3 గ్లాసులు వాటర్ వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు బాదం, జీడిపప్పు పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని సాల్ట్ చూసుకొని వేసుకోండి. సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవాలి. ఇలా 5 నిమిషాలు మంచిగా ఉడికించుకొని లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని దింపేయాలండి. అంతేనండి, సూపర్ అంటే సూపర్ ఉంటుందండి మటన్ గ్రేవీ. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు లివర్ ఫ్రై చేసుకుందాం. వేరొక కడాయిలో కొంచెం ఆయిల్, లివర్ పీసెస్ వేసుకొని 2-3 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ధనియా పొడి, కొంచెం సాల్ట్, కొంచెం మిరియాల పొడి వేసుకోండి. ఇలా వేసుకొని ఇంకో 2-3 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఇలాంటి స్టిక్లో వేసుకోవాలండి. ఇలాంటి స్టిక్లో వేసుకొని పొయ్యి మీద కాస్త 1 నిమిషం పాటు ఇలా కాల్చుకోవాలి. చూపిస్తున్న విధంగా ఇలా అంతా కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కాల్చుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. సూపర్ ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.